హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఒక సింపుల్ తాళి ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ తాళిలో పప్పు వాకాయ ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. దానికోసం ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న క్రమంలో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేస్తున్న ఈ కందిపప్పు అరగంట పాటు నానింది. ఈ పప్పులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వాకాయ చూసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఈ వాకాయని శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్గా కట్ చేసి అందులో సీడ్ని సపరేట్ చేసి పప్పులో యాడ్ చేసుకోవాలి. ఈ వాకాయ టేస్ట్ ఇంచుమించు మనకి రా మ్యాంగో టేస్ట్ లాగే ఉంటుంది. వాకాయ సీజనల్గా దొరుకుతుంది, మోస్ట్లీ రెయినీ సీజన్లో. అంతా బాగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లో టు హైకి మార్చుకొని లిడ్ కవర్ చేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం చెక్ చేసినట్టయితే ఇక్కడ పప్పు వాకాయ 2 కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇందులో మనం యాడ్ చేసిన గ్రీన్ చిల్లీని సెపరేట్ చేసుకొని పప్పు గుత్తుతో మొత్తం అంతా ఒకసారి మెదుపుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే పప్పు గుత్తుతో మనం మెదుపుకున్న తర్వాత పప్పు అనేది చాలా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు ఈ థిక్ కన్సిస్టెన్సీని కొంచెం థిన్ కన్సిస్టెన్సీలో మార్చడం కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా థిక్గా ఉన్నట్టయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక సెపరేట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కదిపి 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన పప్పు వాకాయ రెడీ. నెక్స్ట్ ఒక హెల్దీ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కీరా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇవి సోయా బీన్స్, ఇవి స్టీమ్ చేసి 1 నిమిషం పాటు ఎయిర్ ఫ్రైయర్లో 120 డిగ్రీస్ దగ్గర వేయించుకున్న సోయా బీన్స్ యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న హాఫ్ క్యారెట్, అలాగే బీన్స్ స్టీమ్ చేసుకునేవి ఫైన్గా చాప్ చేసుకునేవి యాడ్ చేసుకున్నాను. అలాగే
పెప్పర్ పౌడర్, అలాగే లెమన్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం నువ్వులను యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే మన సలాడ్ రెడీ. నెక్స్ట్ రెసిపీ పొటాటో ఫ్రై. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొటాటోస్ని వాష్ చేసుకొని దాన్ని అవుటర్ స్కిన్ అంతా పీల్ చేసి వీడియోలో చూపించిన విధంగా పొటాటోని కట్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేద్దాం. దానికోసం ఎయిర్ ఫ్రైయర్ బేస్లో ఒక లేయర్ పొటాటోస్ని ఇలాగ స్ప్రెడ్ చేశాను. ఆ పొటాటోస్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. ఒకసారి ఫోర్క్తో అంతా కలిపి దీన్ని 180 డిగ్రీస్లో 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లో సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు, అలాగే ఒక స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని వేయించుకున్న పొటాటోస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పొటాటోస్ని కదుపుతూ వాటికి కారం అలాగే ఉప్పు పట్టించుకోవాలి. అంతే, అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన పొటాటో ఫ్రై రెడీ. మనం చేసుకున్న సలాడ్, అలాగే పప్పు వాకాయ్, పొటాటో ఫ్రై, దాంతోపాటు రైస్. నేను ఇక్కడ కర్డ్తో చియా సీడ్ని కూడా యాడ్ చేస్తున్నాను. అంతే, మన థాలీ రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.